సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మద్యం ప్రియులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం చేదు వార్త చెప్పింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు అన్ని బంద్ అవ్వనున్నాయి. అయితే కొన్ని జిల్లాలలో మాత్రమే మద్యం దుకాణాలను మూసివేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కారణంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లపై మద్యం ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీన జరగనుంది. ఈ మేరకు ఇప్పటికీ సర్వం సిద్ధం చేసింది ఈసీ. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ అవుతాయని పేర్కొంది సర్కార్. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో మద్యం షాపులు, బార్, వైన్ షాపులు బంద్ అవుతాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేశాయి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ కృషి చేస్తుండగా ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ తనదే పైచేయి కావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. మరి పట్టభద్రులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.